మంత్రివర్గ కూర్పుతో పాటు కూటమి బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్డీఏను మరింత విస్తరించే యత్నాల్లో బీజేపీ ఉంది. మిత్రపక్షాలతో పాటు తటస్థ పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తోంది. చర్చల బాధ్యతల్ని అమిత్ షా, రాజ్నాథ్లకి అప్పగించింది పార్టీ నాయకత్వం. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, తటస్థ పార్టీలు లేకపోతే కలిసి వచ్చే పార్టీలు అంటున్నారు, ఎవరై ఉండొచ్చు? సో ఎవరిని చూస్తున్నారు? మీతో పాటు నేతలు ఉన్నట్టున్నారు. గో హెడ్ ప్లీజ్. ఇప్పుడు ఎన్డీఏతో పాటుగా ఇండి కూటమి ఈ రెండూ కాకుండా తటస్థంగా ఇండిపెండెంట్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఈసారి నార్త్ ఈస్ట్లో అక్కడ స్థానిక రీజనల్ పార్టీస్ కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏను మరింత విస్తరించి మరింత బలోపేతం చేసే క్రమంలో తమతో కలిసి వచ్చే వారందరితోటి సంప్రదింపులు జరపడం కోసం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు చేస్తోంది. అందుకోసం ఒక ఇద్దరు ముఖ్యమైన నేతలకు, అమిత్ షా అండ్ రాజ్నాథ్ సింగ్, ఈ ఇద్దరికి బాధ్యతలు అప్పగించి ఈ సంప్రదింపులు జరిపి ఎన్డీఏని విస్తరించాలన్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు చెప్పండి, ఎన్డీఏను ఇంకా విస్తరించాలని ఎందుకు అనుకుంటున్నారు? మేము అదో నిరంతరమైనటువంటి ప్రక్రియ. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా మేము కొత్త పార్టీలను ఎన్డీఏలో చేర్చుకునేటువంటి ప్రయత్నం మీకు తెలుసు. మాతో ఉండిపోయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఎన్డీఏలో చేర్చుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏలో కొత్త పార్టీలను చేర్చుకోవడం అనేటువంటిది ఈ ఎన్నికలకు సంబంధం లేదు, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు చేస్తాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. ఎందుకంటే మంచి పార్టీలను చేర్చుకోవడము, దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైన నాయకత్వంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము గతంలో కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తాం. అయితే 2014, 2019తో పోలిస్తే ఈసారి కాస్త ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. బీజేపీకి సొంత మెజారిటీ లేకుండా ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మంచి మెజారిటీ ఉంటే మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మన దురదృష్టం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా మెజారిటీ ఉన్నట్లయితే ఇంకా మనం అనుకున్నట్టు ఇంకా అనేక నిర్ణయాలు, ఉదాహరణకు మన పెద్ద నోట్ల రద్దు కావచ్చు, లేక మహిళా చట్టసభలో రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, లేకపోతే అనేక విషయాలలో గత 10 సంవత్సరాల్లో మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ఒక సమర్థవంతమైనటువంటి పనిచేసే ప్రభుత్వంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మనం అరకొర మెజార్టీతో ఉండకూడదు అనేటువంటిది కోరుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మంచి వాళ్ళు వస్తే చేర్చుకొని ఇంకా సమర్థవంతంగా అందరం కలిసి సమిష్టిగా, ఎన్డీఏ నాయకత్వం అంతా కలిసి సమిష్టిగా మోడీ గారి నేతృత్వంలో ఈ దేశాన్ని వచ్చే 5 సంవత్సరాలకు ఒక మంచి ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నది. తప్పకుండా ఒక మంచి ప్రభుత్వం ఇస్తాం. ఎన్డీఏ నేతృత్వంలో మంచి ప్రభుత్వం వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టు ఇదేదో ప్రభుత్వం, మోడీ గారికి అనుభవం లేదు, ఆయన భాగస్వామ్య పార్టీలతో కలిసి పనిచేసే అనుభవం లేదంటున్నారు. ఆయన గతంలో సంఘటనలో పనిచేశారు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి కాలేదు, లోక్సభకు రాలేదు, ఎంపీ కాలేదు, ఎట్లా దేశాన్ని పరిపాలిస్తాడు అనే విధంగా మాట్లాడారు. కానీ అదే రోజు ఈరోజు చూసినట్లయితే 10 సంవత్సరాల్లో మోడీ గారి నేతృత్వంలో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిగా జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వంలో చేరినప్పుడు కూడా అద్భుతంగా ఆయన ఈరోజు మన దేశ ప్రజలు కానీ ప్రపంచ దేశాలందరూ కూడా కొనియాడే విధంగా మంచి నీతివంతమైనటువంటి ప్రభుత్వము, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వము, అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో చాటి చెప్పే ప్రభుత్వం, మౌలిక వసతులు అద్భుతంగా ఈ 10 సంవత్సరాల్లో దేశంలో కల్పించి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చారు. కాబట్టి ఈరోజు మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం పెద్ద ఏం కాదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి మిత్రపక్షాలు నమ్మకమైనటువంటి మిత్రపక్షాలు. కాబట్టి అంటే మీరు నమ్మకమైన అన్నప్పుడే ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ నితీష్ కుమార్ అటు ఇటు చాలాసార్లు ఆయన కూటములు మార్చారు. ఇప్పుడు ఆయన మీ మిత్రపక్షంలో ఉన్నారు. ఆయనకు ఏకంగా ప్రధాని పదవి ఆఫర్ చేస్తే వెళ్ళిపోరా అన్న ప్రశ్న కూడా ఒకవైపు ఇండి కూటమి వైపు నుంచి అలా గాలం వేస్తున్నట్లు చర్చ. ఆల్రెడీ ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం టీవీలలో వార్తలు చూసాము, మాట్లాడుతున్నామని చెప్పి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫీషియల్ కూడా ప్రకటించారు. కానీ ఆయన చాలా స్పష్టంగా నేను ఎన్నికలకు ముందే
మరి బీజేపీ ఎన్డీఏతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాను, కలిసి మాకు వర్డిక్ట్ ఇచ్చారు ప్రజలు. కాబట్టి నేను మాట తప్పను. మరి గతంలో జరిగినటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగవనే విధంగా ఆయన చాలా స్పష్టంగా మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందే చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ పార్టీ అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో కలిసి నడుస్తుందనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు ఎన్డీఏని విస్తరించే క్రమంలో తటస్థ పార్టీలు కాకుండా ఇండి కూటమిలో పార్టీలు కూడా ఏమైనా కలిసి వస్తే మీరు కలుపుకుంటారా? ఆ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు ఏమైనా ఆసక్తి చూపిస్తాయి? ఇంకో 60 స్థానాల్లో తటస్థులు ఉన్నారు ఈ దేశంలో. అటు ఎన్డీఏ పార్ట్నర్స్గా లేరు, ఇటు మరి కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్లో కూడా లేరు. కాబట్టి 64 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిలో కూడా చాలామంది, ఉదాహరణకు నార్త్ ఈస్ట్లో నేను మినిస్టర్గా ఉన్నాను, చాలామంది స్వతంత్రంగా మరి ఉన్నటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో మాకు ఎన్డీఏలో మరి భాగస్వాములు కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిచారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి ఈశాన్య రాష్ట్రాలలో మంచి అభివృద్ధిని తీసుకొచ్చాము. మంచి సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్ప ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు తప్ప మొత్తము అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు ఎన్డీఏలో చేరడానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈశాన్య రాష్ట్రాల నుంచి గెలిచినటువంటి ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈశాన్య రాష్ట్రాల నుంచి గెలుపొందిన తటస్థ ఎంపీల్లో కాంగ్రెసేతరులందరూ కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇలా తటస్థ పార్టీలలో అంటే తటస్థులుగా గెలిచిన వారిని కలుపుకుని ఎన్డీఏని విస్తరించే ప్రయత్నాల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. రైట్ మహాత్మా.